బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యవహారంపై కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది టీపీసీసీ. ఈ సందర్భంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ప్రకటన విడుదల చేశారు. కాగా గతంలో మల్లన్న రెడ్ల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కులగణనలో మోసం జరిగింది అనడంపై సొంత పార్టీ నేతలు విమర్శలు చేశారు. తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు ఇచ్చినా మల్లన్న స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యవహారంపై కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది టీపీసీసీ. ఈ సందర్భంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ప్రకటన విడుదల చేశారు. కాగా గతంలో మల్లన్న రెడ్ల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కులగణనలో మోసం జరిగింది అనడంపై సొంత పార్టీ నేతలు విమర్శలు చేశారు. తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు ఇచ్చిన మల్లన్న స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజ ఫోన్ లైన్లో అందిస్తారు. తేజ. రామారావు, మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నవీన్ చింతపండు అంటే అలియాస్ తీన్మార్ మల్లన్న పైన అయితే మాత్రం ఎట్టకేలకు అందరూ ఊహించినట్టుగానే ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని భావించిన నేపథ్యంలోనే తన పైన వేటు పడింది అన్నట్టుగానే చెప్పాలి. కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఇటు ప్రత్యేకించి రెడ్ల పైన కావచ్చు, ఆయన ఇటీవల బీసీ నినాదం తీసుకొని ఆయన బీసీలపై పోరాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యి కానీ కాంగ్రెస్ సొంత పార్టీ పైన విమర్శలు చేయడం, సొంత పార్టీలోనే అంటే కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అనగానే ఎవరికైనా కానీ అన్ని సామాజిక వర్గాలకి సమానమైనటువంటి న్యాయము ప్రయారిటీ ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే పదే చెప్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఆ పార్టీ మనుగడకే ఇబ్బందికరంగా మారేటువంటి విధంగా కూడా వ్యాఖ్యలు చేయడం, ప్రత్యేకించి రెడ్ల పైన కానీ ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ కూడా కామెంట్ చేయడం, దానికి సంబంధించి క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా దాన్ని పట్టించుకోకపోవడం, ఇవన్నీ కూడా చాలా క్రమశిక్షణ రాహిత్యంగా కూడా చెప్పబడినటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన వివరణ కోరినప్పటికీ కూడా తీన్మార్ మల్లన్న దాన్ని లైట్ తీసుకుంటుండటం మొత్తంగా ఎందుకంటే ఇటీవల మనం చూసాం మీనాక్షి నటరాజన్ కొత్తగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా కూడా తెలంగాణ ఇన్ఛార్జ్ గా నియమితులయ్యారు. ఆవిడ కూడా ఒకటే మాట చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ చేసేటువంటి వారు ఎవరున్నా కానీ ఉపేక్షించే పరిస్థితి లేదు. వారు ఎంతటి వారైనా ఎంత పెద్ద నాయకులైనా కానీ వారిపైన కఠినంగా చర్యలు ఉంటాయి అనేటువంటిది అయితే ఒక హెచ్చరిక జారీ చేశారు. అయితే ఒక సమావేశం కూడా విస్తృత స్థాయి కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం చర్చించాం. మొత్తంగా ఈ సమావేశం అనంతరమే తీన్మార్ మల్లన్న పైన వేటు పడటం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో ఇక వేట మొదలైంది. మీనాక్షి నటరాజన్ ఎంపికైన దగ్గర నుంచి తనదైన మార్క్ చూపిస్తున్నారు. ఎవరైతే ధిక్కార స్వరం పార్టీ పైన వినిపిస్తారో వారిపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయనేటువంటి ఒక సంకేతాన్ని ఇది తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పంపించారు అనేటువంటి విధంగానే చర్చ జరుగుతున్నట్లుగానే మనం చెప్పాలి. రామారావు, అంటే తేజ యాక్చువల్ కేవలము రెడ్ల మీద ఆయన విమర్శ చేసినంత మాత్రాన ఇది చర్యలు తీసుకుందని చెప్పేసి చూడవచ్చా, లేకుంటే ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీ కాకముందు అయిన తర్వాత కూడా కొన్ని వర్గాల వారిని ఆయన కొంచెం టార్గెట్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు కూడా ఆయన మీద కొంత ఆరోపణలు కూడా వచ్చాయి. సో ఏదైనా సమాచారం ఉందా? ఎందుకనంటే గతంలో ఆయన ఎమ్మెల్సీ కాకముందు కొంతమంది గుడి పూజారుల మీద కూడా ఆయన టార్గెట్ చేసి మాట్లాడారు, డబ్బు కూడా డిమాండ్ చేశాడని కొంత ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. అలాగనే ఇటీవల మరి కొన్ని ఆర్టీసీ క్రాస్ రోడ్ హైదరాబాద్ ముషీరాబాద్ ప్రాంతంలోని ఒక చర్చి రాజకీయాల్లో కూడా ఈయన చొరబడి కొంత అక్కడ డబ్బు డిమాండ్ చేశాడని, ఒక వర్గం నుంచి కొంత అమౌంట్ తీసుకొని పోలీసులను మేనేజ్ చేశాడని కూడా ఆయన మీద ఒక ఆరోపణ ఉంది. ఈ మేరకు ఆ చర్చికి సంబంధించిన ఒక వర్గం కాంగ్రెస్ పార్టీకి ఈయన మీద ఫిర్యాదు చేసినట్లు కూడా ఫిర్యాదు చేసింది కూడా అక్కడ. సో ఇలాంటి సమాచారం ఏమైనా బయటకు వచ్చిందా? అంటే ఈ అన్ని
కలిపి ఈయన మీద సస్పెన్షన్ వేటు పడిందని చెప్పేసి భావించే అవకాశం ఉందా? రామారావు, ఇక్కడ ప్రధానంగా మనం ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా గమనించాలి అనేటువంటి స్థాయిలోనే చర్చ, అంటే ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏదైతుందో దానిపైన ఒకటి గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అనేటువంటిది సకల జనులకు, అంటే ఎన్ని సామాజిక వర్గాలు ఉన్నాయో ప్రతి సామాజిక వర్గానికి కూడా సమాన న్యాయం చేయడం అనేటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క నినాదంగా పెట్టుకుంది. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరికైనా పని జరుగుతుంది, లేకపోతే ఎవరైనా కానీ స్వేచ్ఛ ఉంటుంది, అమ్మలాంటి పాలన ఉంటుంది, ఇలాంటి రకాలైనటువంటి కామెంట్స్ మనం గతం నుంచి వింటూనే ఉన్నాం. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ మనుగడ కోసం పనిచేయాలి, కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధి కోసం పనిచేయాలి, అదేవిధంగా తనకి ఇచ్చినటువంటి బాధ్యతను నిర్వర్తించాల్సింది పోయి ప్రత్యేకించి ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి మాట్లాడటం, కొన్ని రకాలైనటువంటి మీరు ప్రస్తావించినట్టుగా కొన్ని రకాలైనటువంటి బ్లాక్మెయిల్ కు పాల్పడటం, ఇవన్నీ కూడా పార్టీకి పూర్తిగా డ్యామేజ్ చేసేటువంటి అంశం. అంటే ఇక్కడ కేవలం రెడ్ల మీద కామెంట్ చేశారు అనేటువంటి ఒక అంశం మాత్రమే కాకపోయినప్పటికీ కూడా, కానీ ఒక సామాజిక వర్గం అనేటువంటి దాన్ని, అంటే బీసీ నినాదం ఎత్తుకోవడంలో తప్పలేదు, బీసీల కోసం ఐక్యంగా పోరాటంలో తప్పలేదు, బీసీల గురించి ముందుకు వెళ్ళటంలో తప్పలేదు, కానీ ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి చేయటం వల్ల అది కేవలం పార్టీకి డ్యామేజ్ అవడంతో పాటు ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా దూరం అయ్యే పరిస్థితి వస్తుంది. సో దీనివల్ల పార్టీ మనుగడ అనేటువంటిది ప్రశ్నార్థంగా మారేటువంటి పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతం అనేటువంటిది డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి చర్యలు అనేటువంటి ఉండకూడదు. అసలు ఏ విధమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు అనేటువంటి ఆలోచనతోనే షోకాజ్ నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన షోకాజ్ నోటీస్ కూడా కనీసం సరైనటువంటి సమాధానం చెప్పకపోగా దాన్ని పూర్తిగా తీన్మార్ మల్లన్న లైట్ తీసుకున్నారు. లైట్ తీసుకున్న నేపథ్యంలోనే ఇలాంటి వ్యక్తులను ఉపేక్షిస్తే, ఇంకా వారిని క్షమిస్తే మాత్రం పార్టీకి పూర్తిగా డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటాయి. కాబట్టి పార్టీ మనుగడే ముఖ్యం అనుకున్న నేపథ్యంలోనే క్రమశిక్షణ కమిటీ అయితే మాత్రం నవీన్ చింతపండు అలియాస్ తీన్మార్ మల్లన్నపై అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీకి సస్పెండ్ చేస్తూ సస్పెన్షన్ వేటు వేస్తుంది అన్నట్టుగానే మనకు చెప్తాం. అంటే రాబోయే రోజుల్లో బీసీ వ్యక్తే ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పేసి కూడా ఒక వాదన అయితే ఒక తెర మీదకు వస్తుంది. ఇటీవల ఈవెన్ బీజేపీ సైడ్ నుంచి కానీ ఇటు కాంగ్రెస్లోని కొంతమంది నాయకుల నుంచి కూడా ఇలా వస్తుంది. సో ఫర్దర్గా భవిష్యత్తులో అయితే బీసీ వ్యక్తి ఇక్కడ సీఎం అవుతున్నాడు అని చెప్పేసి ఒక వాదన తెర మీదకు వచ్చిన తర్వాతనే కొంత బీసీ నినాదం ఈయన పెట్టుకున్నాడని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో దీన్ని బ్రేక్ చేయడం కోసం కూడా, అంటే ఆల్రెడీ పీసీసీ అధ్యక్షుడు బీసీ వ్యక్తి ఉన్నాడు, అలాగే బీసీలోని కొంతమంది నాయకులు కూడా ఈయన, అంటే సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. ఈవెన్ ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య గారు కూడా అటు బీజేపీలో ఉన్నారు, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. సో ఇలాగా చాలామంది కూడా సీనియర్ మోస్ట్ బీసీ నాయకులు కూడా వాళ్ళని కూడా ఎక్కడ కూడా లెక్క చేయకుండా ఈయన బీసీ నినాదం చేస్తూ ముందుకు వెళ్తూ తెర మీద చింతపండు నవీన్ మాత్రమే ఇక రాబోయే రోజుల్లో బీసీలకు ఒక రోల్ మోడల్, బీసీలకు ఒక నాయకుడు అని చెప్పేసి చూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఈయన మీద వేటు వేసి ఈయన్ని ఒక తొక్కేసేయాలి అనే ఒక ఆరోపణ కూడా వస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు? కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా ఏమైనా నిర్ణయం తీసుకుందా? అంటే పరోక్షంగా ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందా అని రామారావు, ఇక్కడ మనం ప్రత్యేకంగా ఒక అంశం మాత్రం చాలా స్పష్టంగా గమనించాలి. ఎందుకంటే ఎవరికైనా కానీ కాంగ్రెస్ పార్టీ, అది ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారికైనా కానీ, లేకుంటే సొంత పార్టీ ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ ఐడియాలజీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నమ్మి వచ్చిన వారు, దానికి అట్రాక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో అవకాశం ఉంటుంది, స్థానం ఉంటుంది అని చెప్పి ఇటీవలే ఇది పాదయాత్ర చేసినప్పుడు రాహుల్ పాదయాత్ర, భారత్ జోడో యాత్ర పాదయాత్ర చేసినప్పుడు రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూసాం. కానీ ఇక్కడ ఈ నవీన్ చింతపండు అలియాస్ తీన్మార్ మల్లన్నకి ఈ అవకాశం ఇచ్చినప్పటికీ కూడా, కానీ దాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఉండడానికి కారణం ప్రధానంగా బీసీ నినాదం అనేటువంటిది తీసుకున్నారు. కానీ బీసీలతోని మాత్రమే, కేవలం ఒక్క సామాజిక వర్గంతో మాత్రమే ఎవరు కూడా రాజకీయ పరిస్థితి లేదు. ఇక్కడ కాంగ్రెస్ లో చూస్తే మీరు అన్నట్లుగా, మీరు ప్రస్తావించినట్లుగా పిసిసి చీఫ్ గా బీసీకి మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం గా మట్టి విక్రమార్క ఉన్నారు, ఆయన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. సో ఇక్కడ ముగ్గురు, అంటే అందరికీ కూడా సమన్యాయం చేసుకుంటూ వచ్చేటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. కానీ ఇక్కడ బీసీ నినాదం అనేటువంటిది రావటం ఖచ్చితంగా బీసీల తరఫున, అంటే గతంలో కూడా కేసీఆర్ పైన చాలా
పరుష పదజాలంతోనే, చాలా ఘాటైనటువంటి పదజాలంతోనే తీన్మార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన చేసినటువంటి ప్రసంగాలు కూడా చూసాం. వీటన్నిటికీ కూడా కొంత ప్రజల్లో అతనికి అట్రాక్షన్ వచ్చింది. కానీ అట్రాక్షన్ వచ్చినప్పటికీ కూడా ఆ అట్రాక్షన్ అనేటువంటిది ఖచ్చితంగా ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కిస్తుంది, బీసీ నాయకులకి నేనే ప్రత్యామ్నాయం అనేటువంటి స్థాయిలో మాత్రం లేదు అనేటువంటిది రాజకీయ విశ్లేషకుల వాదనగా కూడా మనం చెప్పాలి. ఎందుకంటే రాజకీయ విశ్లేషకులు ఈ విధమైనటువంటి కామెంటే చేస్తున్నారు. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా చాలా మంది కాసాని జ్ఞానేశ్వర ముదిరాజు లాంటి వాళ్ళు ఉన్నారు. బీసీల కోసం కావచ్చు, వారి వారి సామాజిక వర్గాల కోసం కావచ్చు, చాలా మంది చాలా రకాలైనటువంటి పోరాటాలు చేస్తున్నారు. కానీ ఈ విధంగా ఒక రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్య చేయటం వల్ల కులాలకి మధ్య అంతరాలు దూరాలు రావటమే కాకుండా ఒక రకమైనటువంటి అంటే మత వ్యతిరేక ప్రయత్నాలు ఏ విధంగా అయితే జరుగుతూ ఉండేటువంటి పరిస్థితులు మనం చూస్తుంటామో, అదే తరహాలో ఈ విధంగా సామాజిక వర్గాల మధ్య బీసీలను రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం, దానిపైన అగ్రకులాలపైన తిరుగుబాటు చేస్తే అంటే తాను హీరో అవుతాడు అనేటువంటి పరిస్థితుల్లో కూడా ఈ విధమైనటువంటి చర్యలు చేస్తున్నాడు. నిజంగా ఆ రోజు జరిగినటువంటి అంశంలో ఒకవేళ టార్గెట్ చేస్తే ఎవరైతే చెడు కామెంట్ పెట్టారో ఆ కామెంట్ పెట్టిన వ్యక్తిని టార్గెట్ చేయాలి, కానీ కులాన్ని మొత్తాన్ని కూడా టార్గెట్ చేసి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది రాజకీయ విశ్లేషకులు కూడా చాలా మంది చెప్పిన మాటలు మనం వింటూనే ఉన్నాం. ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇలా పార్టీకి డ్యామేజ్ చేయడమే కాకుండా అంటే ఒక క్రమశిక్షణగా నడుచుకున్నటువంటి వ్యక్తి ప్రజాప్రతినిధిగా ఉండటం కూడా ప్రమాదకరమే అనేటువంటిది గ్రహించినటువంటి కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ అయితే మాత్రం నవీన్ చింతపండు అలియాస్ తీన్మార్ మల్లన్న పైన అయితే మాత్రం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ వేటు వేసింది అన్నట్లుగానే మనం చెప్పాలి రామారావు. రైట్ తేజ, థ్యాంక్ యూ.